పాస్టర్ శాంసన్ గారు ఏ విషయానైనా చక్కగా విశదీకరిస్తారని పేరుగాచిన వ్యక్తి. రౌడీ సీటర్గా పేరుగాచిన బిల్లా అనే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకుందామని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు ముందు నిలబడి, పాస్టర్ గారు నరకం పరలోకం గురించి నాకు చెప్పండి అని అన్నాడు. పాస్టర్ గారు తల ఎత్తి చూసినప్పుడు బిల్లా 7 అడుగుల పొడవు, 50 అంగుళాల ఛాతి కలిగి దృఢమైన దేహం కలిగి ఉన్నాడు. ఆ రౌడీ సీటర్ అయిన బిల్లాతో పాస్టర్ గారు అంటున్న మాట, ఏమిటి నీకు నరకం పరలోకం గురించి చెప్పాలా? నువ్వు శుద్ధ పనికి మాలిన వాడవు, రౌడీవి, నీకు అనవసరం, నేను చెప్పను, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని అన్నాడు పాస్టర్ శాంసన్. అప్పుడు రౌడీ సీటర్ అయిన బిల్లాకు కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి, నరాలు ఉబ్బినాయి. వెంటనే తన వరలో ఉన్న కత్తిని తీసి శాంసన్ గారిని చంపబోయాడు. అప్పుడు శాంసన్ గారు ఏ నరకం అంటే అన్నాడు. రౌడీ సీటర్ బిల్లా ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు. తన ప్రాణాలు పణంగా పెట్టి తనకు అర్థమయ్యే రీతిలో చెప్పిన పాస్టర్ శాంసన్ గారి పట్ల రౌడీ సీటర్ బిల్లాకు జాలి కలిగింది. కృతజ్ఞత భావంతో తన చేతిలో ఉన్న కత్తిని తీసి మరలా వరలో పెట్టి చేతులు జోడించి మోకరించాడు. ఇదిగో ఇదే పరలోకం అన్నాడు పాస్టర్ శాంసన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.